మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మైనార్టీ డిపార్ట్మెంట్ శాఖ ద్వారా మా మైనార్టీ సోదరులకు సుమారు 500 మంది పైచిలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలు లేబర్ అండ్ మైనింగ్ మినిస్టర్ గారు డాక్టర్ వివేక్ గారు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్న గారు, మా యువన కాంగ్రెస్ ఫార్మర్ అండ్ మెంబర్ ఆఫ్ ఎంపీ అనిల్ యాదవ్ గారు, వేదికపై ఉన్నటువంటి ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంతో బాధ్యత తీసుకొని నేను మినిస్టర్గా తీసుకున్నప్పటి నుంచి బాధ్యత తీసుకున్నప్పటి నుంచి అన్న माइनॉरिटी कॉर्पोरेशन की तरफ से हमारा फंड आया है, हम मिशन से डिस्ट्रीब्यूशन करना, आपका अप्रूवल लेना और इंचार्ज मिनिस्टर का अप्रूवल लेना बोल के हमारा कोतवाल भाई माइनॉरिटी कॉर्पोरेशन चेयरमैन, हमारा ऑनरेबल एमएलसी रहमत भाई और हमारा माइनॉरिटी क्रिश्चियन चेयरमैन दीपक भाई, हमारा डायरेक्टर वेस्ली मैडम, ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో మేడం చాలా సార్లు ఇటు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ప్రభాకర్ గారిని, అదేవిధంగా శాఖ మంత్రిగా నాతోని కోత్వాల్ గారితో సమన్వయం చేసుకొని సబితా గారు కూడా వచ్చారు. మా సంబంధించిన అధికారులంతా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులకు 3 months ట్రైనింగ్ ఇచ్చి మరి పెద్ద ఎత్తున ట్రైనింగ్ చేసిన తర్వాత ప్రభుత్వం కుట్టు మిషన్లు స్వయంగా ప్రభుత్వమే పంపిణీ చేయాలని ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసి ఈరోజు మేము రావడం జరిగింది. మన దీనిలో భాగంగా మీ అందరికీ తెలుసు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కానీ, గౌరవపట్టి రాహుల్ గాంధీ గారు కానీ, పెద్దలు మల్లికార్జున ఖార్గే గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మైనార్టీ వర్గాలకు, అల్పసంఖ్య వర్గాలకు, దళిత వర్గాలకు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నటువంటి సందర్భంలో పట్ట ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఆర్థిక ఫైనాన్స్ ద్వారా సుమారు మైనార్టీ వర్గాలకు సంబంధించిన ముస్లింస్, సిక్కుస్, బుద్ధుస్, జైన్స్, పార్సీ, అదేవిధంగా క్రిస్టియన్ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం సుమారు 750 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ లో 2025, 26లో ప్రభుత్వం అప్రూవల్ చేసి మరి దానికి సంబంధించిన ఏదైతే భాగంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా అనుమతితోని మా శాఖ నుంచి ఈరోజు ఈ కుట్టు మిషన్ కార్యక్రమంలో భాగంగా మొన్న 19th రోజు 19వ తారీఖు రోజు ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మా మహిళా సోదరులందరికీ కూడా మరి గొప్పగా మైనార్టీ డిపార్ట్మెంట్ ద్వారా ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన కానీ, రేవంత్ అన్నక సహారా మిస్కిన్ అనే 2 పథకాలు మైనార్టీ అధికారులు మరి పెద్ద ఎత్తున కోత్వాల్ గారు ఒక ఆలోచన చేసి మైనార్టీ సోదరులకు మరి అన్ని విధాలు కూడా అండగా ఉండాలని చెప్పి కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరైతే మైనార్టీ సోదరిమణులు ఉంటారో, అనుకోకుండా ఒంటరి మహిళా సోదరిమణి ఉంటుంది అనుకో, ఆ మహిళా సోదరిమణికి ప్రభుత్వ పరంగా అండగా ఉండే విధంగా సుమారు ఒక 50,000 రూపాయలు మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా జిల్లా కలెక్టర్ ఎలిజిబిలిటీ అర్హత ఉన్న వారికి ఇచ్చే విధంగా ఈ పథకాన్ని 19th రోజు లాంచింగ్ చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా మనవి చేస్తూ, అదేవిధంగా ఎవరైతే ఇంద్రమ్మ మైనార్టీ కింద అనాథమైనటువంటి మైనార్టీ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎవరైతే పిల్లలు చదువుకుంటారో, ఉన్నతమైన చదువులకు వెళ్ళేందుకు ల్యాప్టాప్స్ కూడా ఇచ్చే విధంగా మైనార్టీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక స్కీమ్ పథకాన్ని లాంచ్ చేయడం జరిగిందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పేద మైనార్టీ స్టూడెంట్స్ కు, విద్యార్థులకు మన గొప్పగా ఇంద్రమ్మ మైనార్టీ యోజన కింద సుమారు 1,00,000 రూపాయల విలువ గల స్కూటర్లు కూడా ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క ఏదైతే రేవంత్ అన్న కార్యక్రమాన్ని వారి ముఖ్యమంత్రి గారి పేరు మీద ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటున్న విషయాన్ని కూడా మనం చూసుకుంటున్నాం. మరి ఈరోజు మైనార్టీలకు అండగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో పట ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు సుమారు 81,000 మిషన్స్ కోసం ఈ యొక్క ప్రాంతంలో అప్లికేషన్స్ రావడం జరిగింది, ఈ జిల్లాలో అప్లికేషన్ రావడం జరిగింది.
దానిలో భాగంగా దశల వారీగా ప్రభుత్వ అవైలబిలిటీ ఫండ్స్ బట్టి మైనారిటీ డిపార్ట్మెంట్ ద్వారా మా శాఖ ద్వారా సాధ్యమైనంత వరకు మా సోదరులకు ట్రైనింగ్ చేసి పెద్ద ఎత్తున మిషన్లు ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు లాంఛన ప్రయాణంగా ప్రారంభించుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా మరి ఆ శాఖ మంత్రిగా నేను మనవి చేస్తూ మా మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం, మొన్న చాలా మంది మా మైనార్టీ పెద్దలందరూ కూడా వస్తారు. ఏదైతే ముస్లిం మైనార్టీ సంబంధించినటువంటి అనేక హోదాలు అనేక స్థాయిలో ఉన్న వాళ్ళు మినిస్టర్ గా బాధ్యత తీసుకున్న నాకు ఒక ముఖ్యమైన విషయం నా దృష్టికి తీసుకొచ్చినారు. మాకు ఏదైతే శ్మశాన వాటిక సంబంధించిన స్థలాల విషయంలో కూడా మేము చనిపోయిన మైనార్టీలు చనిపోయిన తర్వాత ఈ హైదరాబాద్ లో లక్షలాది మంది మైనార్టీ కుటుంబాలు ఉన్నాయి. మేము చనిపోయినాక మాకు వెళ్ళడానికి స్థలం లేదు, ఇబ్బంది పడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇక్కడైతే ప్రభుత్వ భూమి గుర్తించి అక్కడ శ్మశాన వాటిక కేటాయించాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అదేవిధంగా నేను ఆ శాఖ మంత్రిగా మా సంబంధిత డైరెక్టర్లు పిలిపించి నేను రివ్యూ చేస్తాను. గత ప్రభుత్వంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఎక్కడైతే మైనార్టీ సోదరులకు ప్రత్యేకంగా శ్మశాన వాటికి స్థలం కేటాయించే విధంగా ప్రభుత్వ అవైలబిలిటీ భూమి ఉన్నదంటే సుమారు కొంత ప్రాంతంలో కొన్ని ఏరియాలో భూమి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎలాంటి వివాదం లేకుండా అక్కడ అన్ని విధాలకు కూడా సదుపాయాలు ఏర్పాటు చేసుకుని ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక ఆలోచన పరంగా ముందుకెళ్తుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఈ రాష్ట్రంలో మైనార్టీ సంబంధించిన టెంపరీ స్కూల్లో కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున 10th క్లాస్ సంబంధించినటువంటి విత్తనలు కూడా మా రాష్ట్రంలో పెద్ద గొప్పగా ఆ టెంపరీ సంబంధించినటువంటి మైనార్టీ స్కూల్లో చదువుకున్న పిల్లలు మన గొప్ప మెరిట్ వచ్చిన విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ మన మైనార్టీ శాఖ ద్వారా అదేవిధంగా ఇమాం సంబంధించిన ఇష్యూలు కానీ అదే నక్స్పోర్ట్ సంబంధించిన ల్యాండ్స్ విషయంలో కానీ అనేక సమస్యలు కూడా మా దృష్టికి రావడం జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఈ జిల్లా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నారు మా ప్రభాకర్ అన్న, మరి వారి యొక్క సహకారంతో ఇక్కడ గౌరవ ఎమ్మెల్సీ గారు గౌరవ శాసనసభ్యులు కింద ఉన్నాడు, వేదికల పెద్దలు మా నవీన్ అదేవిధంగా ఇంకా చాలా మంది పెద్దలందరూ ఉన్నారు. వారందరి యొక్క సహకారంతో మా అనిల్ గారు అందరూ కూడా మా మైనార్టీ కుటుంబాలకు మైనార్టీ వెల్ఫేర్ పరంగా ఎన్ని విధాలు మేలు చేస్తే అన్ని విధాలకు మేలు చేస్తాను విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.